This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో వచ్చి మనకి నిన్నటి కంటిన్యూషన్ ఒకటి చూడాలండి, టెరాఫామ్ యొక్క కంటిన్యూషన్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి టెరాఫామ్ వర్క్ స్పేసెస్ ఫర్ ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. సో మనకేంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సేమ్ టైప్ ఆఫ్ సెటప్ అన్నమాట. లైక్ మీకు డెవలప్మెంట్ లో కానీ యూఏటి అండ్ ప్రొడక్షన్ లో కానీ ఎగ్జాక్ట్ గా సేమ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయొచ్చు. సో దానికోసం మనం మల్టిపుల్ టిఎఫ్ వార్స్ వాడచ్చు యాక్చువల్ గా మీకు. అయితే దీంతో ఒక ఛాలెంజ్ ఉంది. దీంతో ఛాలెంజ్ ఏంటంటే మీకు మల్టిపుల్ టిఎఫ్ వార్స్ వాడినా కూడా వెనక స్టేట్ ఫైల్ ఒకటే కాబట్టి మీకు ఇష్యూస్ వస్తుంది. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే మనం ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు యాక్చువల్గా అనేది చూడాలి యాక్చువల్గా. సో దానికోసం ఏం చేస్తాను మీకు, సో ఫస్ట్ మనకి ఒక కోడ్ ఒకటి కావాలండి. సో దానికోసం లెట్ మీ డూ వన్ థింగ్. నేను B37 IACకి వచ్చి ఇక్కడ వర్క్ స్పేసెస్ అని ఒకటి ఉంటుంది, అది కాపీ చేసుకొని సో మళ్ళీ 38కి IACకి వచ్చి సో టెరాఫామ్ ఉంది బట్ ఐల్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో దీన్ని ఓపెన్ చేసి ఇదే అంత క్రిటికల్ కాదు బేసిక్గా, బట్ అది ఎందుకు అని అర్థం చేసుకోవాలి మనకి. సో ఇక్కడికి వచ్చామనుకోండి, మనకి ఇక్కడ పెద్దగా ప్రొవైడర్ మనకి తెలిసిందే. మీకు ప్రొవైడర్ ఇక్కడ చేంజ్ చేయాలా మీకు. సరే ఇక్కడ మీరు చూసారనుకోండి, రిసోర్స్ గ్రూపు, వీనెట్, సబ్నెట్స్, స్టోరేజ్ అకౌంట్ ఇక్కడ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. నా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 3 టిఎఫ్ వార్ ఫైల్స్ ఉన్నాయండి. dev.tf వాల్స్ లో రిసోర్స్ గ్రూప్ పేరు వచ్చి dev.rg1 ఇస్తున్నాం. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అన్ని చోట్ల కూడా బ్యాచ్ అనేది నేను ఏం చేస్తాను మీకు, బ్యాచ్ నెంబర్ 38 అనే ఇద్దాం మనం మీకు 38 అనే ఇద్దాం మనకి. సో తర్వాత కంట్రోల్ Z అని చెప్పి 37 ఉంది కదా, పైన నుంచి ఇక్కడి నుంచి ఉందా, ఓకే. ఇక్కడికి వచ్చి నేను 38 తీసుకుందాం, ఓకే. తర్వాత UAT.tf వార్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీకు ఇది కావాలనుకుంటే వేరేది ఇచ్చుకోవచ్చు. సో నాకు ఇది ఇవ్వాలదలుచుకోలేదు, నేనేం చేస్తాను మీకు ఇక్కడ మీరు పైన చూసినట్లయితే 172.16, సరే ఇక్కడ 170 కానీ 10.37 బదులు ఇంకేమన్నా ఇవ్వాలనుకున్నారు అనుకోండి. సో నేనేం చేస్తాను మీకు, ఇక్కడ ఆల్రెడీ 116.17 ఉంది కాబట్టి 17 ఇస్తాను మీకు. అలాగే ఇక్కడికి వచ్చి నేను 172.16, ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ అయితే ఇది వచ్చి మనం 1.7.16 ప్రాడ్ ఇచ్చాం, ఓకే. UATకి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇట్లా ఇస్తాను. సో బ్యాచ్ నెంబర్ ఇది వచ్చి మనకి 38 అని ఇచ్చి మీరు చూస్తే ఇక్కడ కూడా 38 అని. సో ఇది పరిస్థితి మనకి. నౌ సేమ్ ఎన్విరాన్మెంట్ కాకపోతే డిఫరెంట్ టిఎఫ్ వార్స్ ఇచ్చి చేయాలన్నమాట నౌ. సో అలాగే ప్రొవైడర్ దగ్గరకు వచ్చినప్పుడు లెట్ మీ డూ వన్ థింగ్, బ్యాక్ వచ్చి మీకు ఇలా ఇస్తాను, ప్రొవైడర్ కూడా మీకు. సరే ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే వర్క్ స్పేసెస్ ఇద్దాం మనం, రైటా. సరే నౌ ఇప్పుడు మనం ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ డిప్లాయ్ చేయాలంటే ఏం జరుగుద్ది అంటే, ఐడల్ గా జస్ట్ దీంట్లో ఏం పెద్దగా లేవు కాబట్టి ఒక పని చేస్తాను నేను, జస్ట్ వీనెట్ సబ్నెట్స్ ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం, ఓకే. ఎందుకంటే స్టోరేజ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను, NSG రూల్స్ ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని
టిఎఫ్ఎక్స్ అని ఇస్తాను మీకు అర్థం చేయడానికి. యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చి రీనేమ్ అని చెప్పి మీకు ఎక్స్, అలాగే ఇలా ఇద్దాం. సో కాబట్టి ఈ మూడింటిని కన్సిడర్ చేయదు, కేవలం ఈ మూడు డిప్లాయ్ చేయాలి మీకు. ఓకే, సో కాబట్టి ఏం చేద్దాం మనం, అండ్ క్రెడెన్షియల్స్ కూడా కావాలి కదా. సో నేను ఏం చేస్తానంటే మీ ఓకే, ఇవి మన క్రెడెన్షియల్స్. సో ఆల్రెడీ నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ కీని జనరేట్ చేశాను. ఓకే గుడ్. నా ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే, సో మనం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి మీకు ఓకే, నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెరాఫార్మ్ ఫార్మేట్ వ్యాలిడేట్ అన్నా. ఓకే, నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెరాఫార్మ్ అప్లై అని చెప్పి హైఫన్ వార్ ఫైల్ అందాం. టెరాఫార్మ్ అప్లై హైఫన్ వార్ ఫైల్ అని చెప్పి మనం ఫస్ట్ ఏమన్నాం, డెవ్ తో స్టార్ట్ చేద్దాం. dev.tf wars అని ఇస్తాను మీకు. ఓకే, సో ఆబ్వియస్ గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిప్లాయ్ అవుతుంది మనకి. ఓకే, మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఈ విధంగా చేసుకుంటామని మనం ట్రై చేయకు. లెట్స్ సి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ అవుతుంది, రిసోర్స్ గ్రూప్ ఇవన్నీ కూడా 9 టు యాడ్ అని చెప్పి అంతా వర్చువల్ నెట్వర్క్ 1 2 సబ్ నెట్స్, సో అన్ని కూడా డిప్లాయ్ అవుతుంది. ఓకే ఫేర్ ఎనఫ్, నేను ఏం చేస్తాను ఎస్ అని ఇస్తాను మీకు. నా అయితే మీకు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ టిఎఫ్ వార్స్ ఫైల్స్ ఉన్నాయి కదా సార్ మీరు అనుకోవచ్చు. ఇప్పుడు dev.tf wars ఉంది, తర్వాత యూఏటి అప్లై చేస్తాయి, వేరే వేరే టిఎఫ్ వార్స్ ఉన్నాయి కదా మీరు అనుకుంటారు. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీకు బ్యాక్ ఎండ్ లో ఇక్కడ స్టేట్ ఫైల్ ఒకటే కదా మీకు. సో నేను ఏం చేస్తానంటే మన B38 స్టేట్కి వెళ్దాం, ఇక్కడ స్టోరేజ్ అకౌంట్స్కి వద్దాం. సో B38 TF స్టేట్ అని ఉంది మీకు. ఓకే, ఇక్కడ వచ్చి మనం కంటైనర్స్కి వచ్చినప్పుడు మీకు తెలుసు టిఎఫ్ స్టేట్ మనం ఇచ్చామని మీకు తెలుసు. దీని లోపలికి వచ్చాం అనుకోండి, ఏం డిప్లాయ్ అయింది అంతా డిప్లాయ్ అవుతుంది చూడండి, సబ్నెట్స్ ఇవన్నీ కూడా. సో ఏది స్టేట్ ఫైల్ ఇది మీరు చూసారనుకోండి, AZB38 వర్క్ స్పేసెస్ ఉంది కదా, బేసిక్ దాంట్లో డిప్లాయ్ అవుతుంది. ఓకే ఫైన్, సో ఇదంతా అప్లై అయిపోయినాక డన్ అయిపోయిందా. సో బ్యాక్ వచ్చినప్పుడు మనం క్రియేట్ చేసాం అనుకోండి ఇక్కడ,
క్రియేట్ అయింది మీకు. నౌ ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఓకే ఫైన్, సో నేనేం చేస్తాను టెరాఫామ్ అప్లై అని చెప్పి వేరే టిఎఫ్ వార్స్ ఇస్తే పరిస్థితి ఏంది అంటే మీరేమనుకుంటారు ఇది వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనుకుంటారు. కానీ టెరాఫామ్ కి ఏమర్థం అవుద్దంటే ఓకే టిఎఫ్ వార్స్ ఇచ్చారు కాబట్టి ఇంతకు ముందు టిఎఫ్ వార్స్ ఏం వాడారు మీరు డెవ్ డాట్ టిఎఫ్ వార్స్ వాడారు. సో అంత 10.38 ఉంది. ఇప్పుడు ఏమంటే యూఐటీ డాట్ టిఎఫ్ వార్స్ వాడుతున్నారు. అంటే ఏంటి పాత డిలీట్ చేసి కొత్త మనం ఏమంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి నేను అప్లై రన్ చేయను కానీ ప్లాన్ అనే రన్ చేస్తాను మీకు అక్కడ తెలిసిపోతుంది. ప్లాన్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో టెరాఫామ్ కి ఏ విధంగా అర్థం అవుతుంది స్టేట్ ఫైల్ ఒకటే కదా, సో కాబట్టి ఇంతకు ముందు వేరే టిఎఫ్ఆర్స్ వాడారు ఇప్పుడు వేరే టిఎఫ్ఆర్స్ వాడారు అని దానికి అర్థం అవుద్ది. అర్థమైపోయి అదేముందంటే మీకు ఇప్పటిదాకా క్రియేట్ చేసినందుకు డెస్ట్రాయ్ చేసి కొత్త క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి మీకు చూసారా 9 టు యాడ్ 9 టు డెస్ట్రాయ్ అని వస్తుంది. ఎందుకంటే ఫోర్స్ రీప్లేస్మెంట్ అనమాట. రిసోర్స్ గ్రేప్ ఇంట్లో ఉండేది ఇప్పుడు ఇలా మారుస్తున్నారు అంటే ఉన్నది ఓవర్ రైట్ అవుతుంది. అది కాదు మనకు కావాల్సింది. అందుకే ఇలా డిఫరెంట్ సేమ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మన వర్క్ స్పేస్ వాడాలా. నేను ఏం చేస్తాను కావాలని ఫస్ట్ దీన్ని డెస్ట్రాయ్ చేస్తాను ఆగండి మీకు. ఓకే ఫస్ట్ ఇవన్నీ డెస్ట్రాయ్ చేసి ఓకే మొత్తం డెస్ట్రాయ్ చేసి ఆ తర్వాత ఏం చేద్దాం మనం డిఫరెంట్ టిఎఫ్ఆర్ ఫైల్స్ వాడదాం మనం. మీకు డిఫరెంట్ టిఎఫ్ఆర్స్ వాడు ట్రై చేసాం అనుకోండి 3 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ డిప్లాయ్ చేసాం అనుకోండి మీకు పని చేయాలన్నమాట మీకు. సో లెట్స్ సీ. okay destruction complete, still destroying. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇప్పుడు టెరాఫామ్ వర్క్ స్పేసెస్ అని క్రియేట్ చేసి ఇదంతా క్రియేట్ అయిపోయినాక ఆ వెనక మనకి స్టేట్ ఫైల్ ఉంది కదా దాన్ని కూడా బేసిక్గా డిలీట్ చేద్దాం. దాన్ని కూడా బేసిక్గా డిలీట్ చేసి సో అండ్ దెన్ ఓకే రిసోర్స్ గ్రూప్ డిస్ట్రాయ్ అవుతుందండి. let it destroy. సో కాబట్టి కమాండ్ వచ్చి టెరాఫామ్ వర్క్ స్పేస్, మీకు టెరాఫామ్ వర్క్ స్పేస్ అని యూస్ చేసుకొని అండ్ దెన్ మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం మీకు. సో తర్వాత ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి ఇదంతా అయిపోయినాక స్టేట్ ఫైల్ ఉంటుంది కదా స్టేట్ ఫైల్ ని మీరు అప్లై అవుతున్నంత వరకు కూడా స్టేట్ ఫైల్ ఇక్కడ రైట్ సైడ్ లోకి వచ్చాక లీజ్డ్ అని ఉంటుంది చూడండి మీకు. మీకు లీజ్డ్ అని ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే దాని మీద లాక్ అప్లై ఉంటుంది. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అప్పుడు ఈ లాక్ అంతా కూడా రిమూవ్ అవుతుంది మీకు. నేను ఏం చేస్తాను రెండు ఫైల్స్ ని డిలీట్ చేస్తాను. రెండు ఫైల్స్ డిలీట్ చేసి అండ్ దెన్ అక్కడ నుంచి చూద్దాం. హోల్డ్ ఆన్. ఓకే డన్ అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఇది కూడా మీకు వెళ్ళిపోయింది. సో ఏంటంటే ఫస్ట్ డిలీట్ చేస్తాను నేను. ఓకే సో ఎంటీ అయిపోయింది కదా. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీకు టెరాఫామ్
వర్క్ స్పేస్ అని ఉంది. ఓకే, వర్క్ స్పేస్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు డిఫాల్ట్ అని ఉంది కదా, న్యూ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను, న్యూ అని చెప్పి డెవ్ అని ఇస్తాను మీకు. న్యూ యుఐటి తర్వాత న్యూ ప్రాడ్. ఓకే రైట్. సో Terraform state list, సారీ స్టేట్ అన్న, Terraform వర్క్ స్పేస్ లిస్ట్ అనేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, అసలు యాక్చువల్గా ఏం జరిగింది సార్ మీరు అడగచ్చు. వర్క్ స్పేస్ డెవ్ అంటే డెవ్ వర్క్ స్పేస్ వెళ్ళినప్పుడు మన బ్యాక్ ఎండ్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ మీరు చూస్తే సపరేట్ స్టేట్ ఫైల్స్ క్రియేట్ అయినాయి చూడండి. ఇంతకు ముందు మనకు ఒకటే స్టేట్ ఫైల్ ఉండింది, కానీ డిపెండింగ్ అపాన్ వర్క్ స్పేసెస్ :dev :prod :uat అని వచ్చింది చూడండి మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఇవన్నీ తీసేద్దాం అనుకోండి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు తీసేస్తాను మీకు. ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చేసి సో ఇప్పుడు మనం అప్లై చేయడానికి ట్రై చేయాలి డెవ్ ప్రాజెక్ట్ లో. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను మీకు, సో Terraform అప్లై అని చెప్పి నేను ఏం చేస్తాను, -var ఫైల్ అని చెప్పి మనం ఏం చేద్దాం, dev.tfvars అంటాం. సో కాబట్టి ఏం చేస్తుంది, ఇన్నాకట్లాగే మొత్తం డిప్లాయ్ చేస్తుంది. అయితే ఒక చిన్న థింగ్ ఏంటంటే, స్టోరేజ్ అకౌంట్ దగ్గర మీరు చూస్తే అకౌంట్ పేరు వచ్చి మీరు ఇచ్చే రిసోర్స్ నేమ్ తీసుకొని ఆటోమేటిక్ గా మీకు, సో డెవ్ అయితే రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తున్నాం మనం, ఇక్కడ వచ్చి డెవ్ ఆర్జీ, ఒక దాంట్లో ప్రాడ్ ఆర్జీ, ఒక దాంట్లో యుఏటి ఆర్జీ. సో దానికి అనుగుణంగా మీకు స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ అవ్వాలి. సో లెట్స్ సి. సో ఇక్కడికి వచ్చి నేను ఎస్ అంటానండి మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, మనకి డెవ్ వర్క్ స్పేస్ లో ఉన్నాం కాబట్టి డూ వాంట్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఇన్ ద వర్క్ స్పేస్ డెవ్ అని చెప్పి మీకు మొత్తం క్రియేట్ అవ్వాలా. అంటే బ్యాక్ ఎండ్ కి మనం వచ్చినప్పుడు రైట్ సైడ్ వస్తే కేవలం ఏది, ఈ డెవ్ ఫస్ట్ అది మాత్రమే లీజ్ అవైలబుల్ ఉంది కదా. రీఫ్రెష్ చేస్తే మీకు అది మాత్రమే మీకు లీజ్డ్ అని వచ్చింది చూడండి. మీకు కేవలం ఆ స్టేట్ ఫైల్ మాత్రమే మీకు ఎడిట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, సో లెట్స్ సి. తర్వాత మనం ఏం చేస్తాం, మనం వర్క్ స్పేస్ అనేది మీకు తర్వాత వర్క్ స్పేస్ అనేది మనం ఏం చేస్తాం, చేంజ్ చేస్తాం మీకు. చేంజ్ చేసి అండ్ దెన్ లెట్స్ సి యుఏటి వర్క్ స్పేస్కి వెళ్తాం. యుఏటి వర్క్ స్పేస్కి వెళ్ళి మనం డిప్లాయ్ చేస్తాం మనం. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే ఓకే, గుడ్ అయిపోయిందండి. సో కాబట్టి Terraform స్టేట్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు
ఇలా వచ్చింది. ఓకే. ఏమేమి డిప్లాయ్ అయినాయి అని. నా ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ మనం సైజ్ చూసినప్పుడు చూడండి ఇది పెరిగింది. అంటే ఇది మాత్రం ఇంపాక్ట్ రిలీజ్ అయిపోయింది కానీ బట్ ఇది ఒక్కటే. నౌ మనం పోవాల్సింది వచ్చి నౌ వి నీడ్ టు వర్క్ ఆన్ యూఏటీ అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్క్ స్పేస్ లిస్ట్ అని చెప్పి సెలెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు యూఏటీ అని ఉంది మీకు. ఓకే. సో ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై -var ఫైల్ ఇందాక మనం యూఏటీని ఇచ్చి ఉంటే ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేసింది కానీ ఇప్పుడు డిఫరెంట్ వర్క్ స్పేస్ లో ఉన్నాం కాబట్టి మీకు స్టేట్ ఫైల్ వేరే కాబట్టి మీకు ఏం జరగాలి ఇక్కడ మీకు చూడండి మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి ఎస్ అని ఇచ్చాను అనుకోండి. 25 టు యాడ్ ఉంది కానీ ఎక్కడ డెస్ట్రాయ్ అనేది లేదు చూడండి. ఎందుకు కంప్లీట్ గా వర్క్ స్పేస్ అనేది మీకు ఏం చేస్తుంది మీకు స్టేట్ ఫైల్ ని సపరేట్ గా పెడుతుంది కాబట్టి ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలంటే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండి. వర్క్ స్పేసెస్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట మీకు. సో మీరు చూస్తే మీకు క్రియేట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ అని చెప్పి ప్రాడ్ అంటాం మీకు. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, హోల్డ్ ఆన్. నెక్స్ట్ వచ్చి ప్రోడక్ట్ వెళ్దాం. ఐ థింక్ బ్యాక్ వచ్చాం అనుకోండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఈసారి ఏం జరగాలి మీకు లీజ్ వచ్చి దీని మీద రావాలి మీకు. ఇక్కడ యూఏటీ ఉంది చూడండి, యూఏటీ ఉంది. మీరు అది లీజ్కి వెళ్ళించండి. సైజ్ కూడా చేంజ్ అయింది మీకు. సో ఇక్కడికి వచ్చి ఈ విధంగా లీజ్కి వచ్చేసింది. సో కాబట్టి వర్క్ స్పేసెస్ అనేది ఎప్పుడు వాడతాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి మల్టిపుల్ కస్టమర్స్ కి మనం డిప్లాయ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు ఈ విధంగా మీకు వర్క్ స్పేసెస్ వాడుకొని రోల్ అవుట్ చేయొచ్చు మీకు. బట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్సే మీకు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ లో వచ్చి మనకి డేటాబేస్ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మనకి ప్రొడక్షన్ లో వద్దు అని అట్లా కాదు, ఐడెంటికల్ గా సేమ్ గా ఉండాలన్నమాట మీకు. కాబట్టి కండిషన్స్ రాసుకోవచ్చు. ఓకే, అయిపోయిందండి. సో నేను ఏం చేస్తాను టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అన్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చినప్పుడు టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్ అన్నప్పుడు మీకు ఓకే టెరాఫార్మ్ వర్క్ స్పేస్ ఎక్కడ ఉన్నాం యూఏటం కదా, సెలెక్ట్ అని చెప్పి నేను ప్రాడ్ అంటానండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం టెరాఫార్మ్ అప్లై -var ఫైల్ prod.tfvars అన్నాం.
ఓకే, రైట్, డిప్లాయ్ అవుతుంది. సో చెక్ చేద్దాం బ్యాక్ వచ్చి మనకి. ఓకే, సో నేను RG1 అని చెప్పి మనం రీఫ్రెష్ చేశాను అనుకోండి. మీరు చూసారనుకోండి, చూడండి డెవ్ RG1, ప్రాడ్ RG1 అండ్ UAT RG1 అని చెప్పి మీకు డిప్లాయ్ అయింది మీకు. సో అలాగే నేను ఏం చేస్తాను, మీకు స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చాం అనుకోండి. మీకు స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చినప్పుడు కరెక్ట్గా క్రియేట్ అయిందా లేదా తెలియాలి కాబట్టి నేను ఏం చేస్తాను, RG1 అన్నప్పుడు మీరు చూస్తే సరే డెవ్ ఆర్జీ AZ36 ఫైల్స్ AZ ఇట్లా వచ్చింది అనమాట మీకు. సో ఏదో ఒక దాంట్లోకి ప్రస్తుతం డెవ్ ఆర్జీలోకి వచ్చాం అనుకోండి. డెవ్ ఆర్జీకి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ కంటైనర్స్ కని వచ్చాను అనుకోండి. మీకు కంటైనర్స్ లో మీరు చూస్తే యాప్01, యాప్02, యాప్03 అని 3 క్రియేట్ అయినాయి అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీకు ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ మీకు అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి మీకు. సో మీరు చూసినట్లయితే వచ్చేసింది చూడండి మీకు. ఇదండి బేసిక్గా వర్క్ స్పేసెస్ అంటే. అగైన్ నేను ఏంటంటే మరి వర్చువల్ మెషిన్స్ అంతా తీసుకొని హడావిడి చేయలేదు. రీజన్ ఏంటంటే కోడ్ కాంప్లికేట్ అయిపోద్ది అని చెప్పి. మనం ఆల్రెడీ నిన్న చూసాం ఫంక్షన్స్ అంతా కూడా, మీకు ఐడియా వస్తుంది. బట్ ఈ విధంగా మనం ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ ని మనం పదే పదే మనం యూస్ చేసుకోవచ్చు మనకి. ఓకే, సరే నా క్రియేట్ చేసాం సార్, మరి డిలీట్ చేయడం ఎలాగా అంటే మీకు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మనం చేయాలండి మీకు. సో నేను ఏం చేస్తాను, వచ్చిన దాంట్లో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఐ విల్ డూ వన్ థింగ్, వర్క్ స్పేస్ సెలెక్ట్ అని చెప్పి మనం అంటే దేనికి దానికి సపరేట్ గా చేయాలనుకున్నప్పుడు సో మనం ఏం చేస్తాం, డెవ్ ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అని చెప్పి టెరాఫార్మ్ డెస్ట్రాయ్ -var ఫైల్ ఇక్కడికి వచ్చి dev.tf wars అని ఇచ్చాం అనుకోండి. -- ఆటో అప్రూవ్ అని ఇస్తాను మీకు. ఓకే, లెట్ ఇట్ కమ్. సరే అయిపోయింది, లెట్ ఇట్ బి. సో పక్కన పెట్టేస్తే మీకు నెక్స్ట్ ఇదే టెరాఫార్మ్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మీరు చూస్తే టెరాఫార్మ్ మాడ్యూల్స్ అని ఒకటి ఉంటుందండి మీకు. నా టెరాఫార్మ్ మాడ్యూల్స్ అనేది ఏంటంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిపీటబుల్ కోడ్ ఉందనుకోండి మీకు. సో రేదర్ దాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఇక్కడికి బ్యాక్ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను టెరాఫార్మ్ తీసుకున్నాను. నా ఇదే కోడ్ మీరు తీసుకున్నప్పుడు వేరే కస్టమర్కో వేరే ప్రాడక్ట్కో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పాస్వర్డ్స్ అవసరం లేకపోవచ్చు, లేకపోతే కీవర్డ్ అవసరం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి వర్చువల్ మిషన్ అవసరం లేకపోవచ్చు. సో ఇదే కోడ్ నేను వాళ్ళకి ఇచ్చాను అనుకోండి మీకు, వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలా. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనం అన్ని కూడా విడగొట్టచ్చు అనమాట. విడగొట్టడం అంటే అర్థం ఏంటంటే మీకు విడగొట్టడం అంటే అర్థం ఏంటంటే మనం రెడీమేడ్ గా కొన్ని కోడ్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. దాంట్లో ఏమేమి ఇస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మాడ్యూల్స్ అంటాం మనం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మాడ్యూల్ అందాం మనం. మీకు నెట్వర్క్ మాడ్యూల్ అందాం. తర్వాత వచ్చి మీకు ఎన్ఎస్జి మాడ్యూల్ అందాం మీకు ఎన్ఎస్జి మాడ్యూల్ అందాం మీకు. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీకు కావాలనుకుంటే విఎం మాడ్యూల్ అంటాను మీకు. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్టోరేజ్ మాడ్యూల్ అందాం మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు నేను ఎల్బి మాడ్యూల్ అందాం మనకి. సో ఫైనల్ గా వచ్చి మీకు డిబి మాడ్యూల్. ఇట్లా సపరేట్ గా, ఇది కూడా కోడ్ ఏదో అనుకోవద్దు, దిస్ ఈజ్ ఆల్సో కోడ్ అండి. మీరు చూస్తే ఇది కూడా మీకు సేమ్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఇది కూడా టెరాఫార్మ్ కోడే, నథింగ్ ఎల్స్ బేసిక్ గా. కాకపోతే సేమ్ టిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, వేరియబుల్స్ అంతా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక కస్టమర్ కి నెట్వర్క్ కావాలా, ఎనర్జీ కావాలా, విఎం కావాలా, స్టోరేజ్, లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదు. అప్పుడు ఆ 3 మాడ్యూల్స్ వాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇద్దరు కస్టమర్లు ఉన్నారనుకోండి మీకు సో ఫస్ట్ కస్టమర్ ఉన్నాడు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు కస్టమర్ 1 అందాం. ఆ తర్వాత ఇంకో కస్టమర్ తీసుకుందాం మనం. ఓకే, మేబీ ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చి మీకు ఏం కావాలి, ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెట్వర్క్ మాడ్యూల్ కంపల్సరీ ఉండాలా, ఎన్ఎస్జి మాడ్యూల్ అండ్ దెన్ విఎం మాడ్యూల్ అండ్ డేటాబేస్ మాడ్యూల్ కావాలా అనుకోండి, మీకు అది వాడుకోవచ్చు. వేరాస్ ఇక్కడ ఈ కస్టమర్ 1కి వచ్చినప్పుడు ఆబ్వియస్గా నెట్వర్క్ మాడ్యూల్, తర్వాత ఇది మాడ్యూల్ విఎం మాడ్యూల్, స్టోరేజ్ అండ్ ఎల్బి మాడ్యూల్. అతనికి వచ్చి డేటాబేస్ అవసరం లేదు, సో కాబట్టి అది వాడాల్సిన అవసరం లేదు. ఇలాగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ మాడ్యూల్స్ రెడీగా పెట్టుకుంటాం, దాని వర్షన్ కంట్రోల్ కూడా చేస్తాం అనమాట. పెట్టి అండ్ దెన్ ఏం చేస్తాం, బేస్డ్ అపాన్ మనకి ఏది అవసరమో దాన్ని వాడుకుంటాం అనమాట మీకు. ఇది అయిపోయింది చూడండి, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మళ్ళీ యూఏటి అందాం మీకు. ఇలా ఇచ్చేద్దాం. సో కాబట్టి మాడ్యూల్స్ అని మీరు చూసుకున్నప్పుడు మీకు ఈ విధంగా క్రియేట్ చేసుకొని దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మాడ్యూల్ క్రియేషన్ ఏంది అంత అంత ఆ, ఆ, అంత కాంప్లికేట్ కాకపోయినా మీకు ఎలా పనిచేస్తుంది అని అర్థం చేసుకుంటే సరిపోద్దండి మీకు. నా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మాడ్యూల్స్ ని బాగా అర్థం చేసుకోవడానికి మీకు అవుట్పుట్స్ చాలా అవసరం అనమాట మీకు. టెరాఫామ్ అవుట్పుట్స్ చాలా ముఖ్యం. నేను అది అవుట్పుట్స్ మీకు చూపించలేదు, ఓ పని చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా మనకి ఇంకా ఇది ఉంది కాబట్టి డెస్ట్రాయ్ అవనివ్వండి, మనం ఏం చేద్దాం, ఇంకా ప్రొడక్షన్ డెస్ట్రాయ్ చేయలేదు కదా, ప్రొడక్షన్ డెస్ట్రాయ్ చేయకుండా అవుట్పుట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఇమాజిన్ ఇదే తీసుకోండి. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ నేను నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మీకు దాన్ని ఏమంటారు, ఏ రిసోర్స్ గ్రూప్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఈ నాలుగిట్లో మనం క్రియేట్ చేసినప్పుడు ఏది క్రియేట్ చేసినా కూడా రిసోర్స్ గ్రూప్ అనేది కావాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ గ్రూప్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది బేసిక్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. మరి అక్కడ ఉన్న రిసోర్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఈ మాడ్యూల్స్ కావాలి అంటే మనం ఎలా చేయాలా, దానికోసం మనం ఏం చేస్తామంటే ఏవైతే ఇన్ఫర్మేషన్ వేరే మాడ్యూల్స్ వాడుకోవాలో అక్కడ కంపల్సరీగా మీకు అవుట్పుట్స్ మనం డిక్లేర్ చెయ్యాలి. మీకు ప్రతి ఒక్క దాంట్లో కూడా అవుట్పుట్స్ పెడతాం అనమాట మీకు. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే ఇది డెస్ట్రాయ్ అయిపోయినాక మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం ఆల్రెడీ ప్రొడక్షన్ డిప్లాయ్ చేస్తున్నాం కదా. ఓకే, రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, రిసోర్స్ గ్రూప్ యొక్క ఐడి నాకు కావాలి మీకు. సో దాంతో పాటు మనకి వీనెట్ యొక్క ఐడి కావాలి, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ చేయడం అంటే అవుట్పుట్స్ గా ప్రింట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి ఇక్కడికి వచ్చి మీకు అవుట్పుట్స్ డాట్ టిఎఫ్ అంటాను మీకు. అవుట్పుట్ డాట్ టిఎఫ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, అవుట్పుట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆర్జీ నేమ్ అన్నాం అనుకోండి. ఆర్జీ నేమ్ అంటే మన ప్లాన్ ఏంటి, మీకు ఇక్కడ చూసారనుకోండి, తీసుకొచ్చి మీకు అవుట్పుట్స్ లోకి వచ్చేసి మనం ఏం చేద్దాం, ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు రిసోర్స్ గ్రూప్ నేమ్ అవుట్పుట్ అవుతుంది మీకు. సో మీరు కావాలంటే ఐడి కూడా తీసుకోవచ్చు మీకు యాక్చువల్గా మీకు. సో అలాగే నెక్స్ట్ నాకు ఏం కావాలా, రిసోర్స్ గ్రూప్ నేమ్, ఆ తర్వాత లొకేషన్ మీకు. ఓకే, తర్వాత మీకు వీనెట్ యొక్క పేరు కావాలనుకోండి, ఎందుకంటే ఇది ఇక్కడ వాడుకోవాలి అంటే వీనెట్ నేమ్ కూడా కావాలనుకోండి. మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఇది తీసుకొని సరే మళ్ళీ అవుట్పుట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు
వీనెట్ 1 నేమ్ ఇస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మీకు ఓపెన్ చేసి సబ్నెట్లు ఎలాగో ఇచ్చుంటాం కదా, ఇది ఇందుకు వచ్చి ఎట్లా ఇవ్వచ్చు. సార్ ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వీనెట్కి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, నేను నోట్స్ చెక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి సో మనం రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇన్పుట్స్ అన్ని ఇస్తాం కదా, రిసోర్స్ అది వచ్చి ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ అన్నమాట. ఏదైతే ఇక్కడ ఇస్తామో ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్. వన్స్ రిసోర్స్ క్రియేట్ అయిపోయినాక మీకు క్రియేట్ అయ్యేది చూసారనుకోండి అట్రిబ్యూట్ రెఫరెన్స్ అనమాట. ఇవన్నీ తీసుకోవచ్చు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్రస్ స్పేస్ ఆ తర్వాత ఐడి కూడా కావాలనుకో నేను ఓపెన్ చేస్తాను చూడండి మీకు అర్థం కావడానికి. అవుట్పుట్స్కి వస్తాను, అవుట్పుట్స్కి వచ్చి ఐడి అని చెప్పి ఐడి ఉందా, ఐడి కూడా మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఐడి అంటాను. సో ఆర్జీ అడ్రస్ స్పేస్ అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినాడుగా మీకు ఇలా ఇద్దాం. మీకు డెస్ట్రా అయిపోయింది, డెస్ట్రా అయిపోయిందండి. ఓకే గుడ్. సో మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, వర్క్ స్పేర్ ప్రాడ్ అందాం మీకు. ఇప్పుడు పని చేస్తాను చూడండి, టెరాఫామ్ అప్లై అంటాను. అప్లై అన్నప్పుడు నాకు ఈ అవుట్పుట్స్ అన్ని స్క్రీన్ మీద కనిపించాలి మీకు. ఇట్లా అప్లై అని ఇచ్చాను అనుకోండి, సారీ మనకి ఇది కదా ప్రాడ్ డాట్ టిఎఫ్ఆర్, సారీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయండి మీకు. చూసారా, మనం సడన్ గా కంట్రోల్ సి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ లాక్ ఇక్కడ రిలీజ్ కాదు. చూడండి బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఏది మీకు స్టేట్ ఫైల్కి వెళ్ళాం కదా, ఓకే హోల్డ్ ఆన్, స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చి లాక్ అనేది రిలీజ్ కాదనమాట మీకు. ఎక్కడ ఉంది టిఎఫ్ స్టేట్, కంటైనర్స్, సార్ లీజ్డ్ అని ఉంచండి. మనం ఏంటంటే కంట్రోల్ సి ఇచ్చాం కదా, ఇలాంటప్పుడు మీకు ఏం చేయాల్సి వస్తుంది, లీజ్ అనేది బ్రేక్ చేయాల్సి వస్తుంది మీకు. లేదా మనం ఫోర్స్ అన్లాక్ కూడా చేయొచ్చు మీకు. టెరాఫామ్ చూడండి ఆల్రెడీ లాక్, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, అప్రూవ్ అని ఇచ్చాను అనుకోండి మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. సో నేనేం చేయొచ్చు, మీకు టెరాఫామ్ ఫోర్స్ అన్లాక్ అని ఉంటుంది ఇక్కడ మీకు. సో నేనేం చేస్తాను మీకు, అయితే లాక్ ఐడి రాట్లా, టెరాఫామ్ అజూర్ ఫోర్స్ అన్లాక్ అన్నాం. అక్కడ పోయి లీజ్ బ్రేక్ చేయొచ్చు మీకు. లాక్ ఐడి కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ లాక్ ఐడి అని చూపించాలి మీకు. బ్లాబ్ వాస్ ఎంటీ అని చెప్పి లాక్ ఐడి అని చెప్పి, స్టేట్ బ్లాక్ వాస్ ఆల్రెడీ లాక్డ్. లెట్స్ సి, breaking the lease on effective board is not exactly quick. Okay, so to get the lock, just give a random number. It will print out the lock ID మీకు again. సో ఇది కావాలి మనకి. ప్రాబ్లం ఏంటంటే ఒకటి మోస్ట్ సమ్ బ్లాబ్స్ లీజ్ కెన్ బికమ్ లో డ్యూ టు రన్నింగ్ దిస్ ఆల్సో వెరీ క్యాన్సిల్ ఆపరేషన్స్. పైకి వెళ్ళాం అనుకోండి, మనం లాక్ క్యాన్సిల్ చేసినప్పుడు చూడండి ఇక్కడ నేను కంట్రోల్ సి కొట్టినప్పుడు బలవంతంగా క్యాన్సిల్ చేసినట్టు అవుద్ది. ప్రాబ్లం ఏంటంటే లాక్ అనేది వెనక్కి రిలీజ్ కాల మీకు. లాక్ రిలీజ్ కానప్పుడు ఏమైపోతుందంటే మీకు ఈ ఐడి రాదనమాట, ఇక్కడ ఇష్యూ వస్తుంది. నేనేం చేస్తానంటే ఒక పని చేస్తాను, $env అని చెప్పి మీకు tf log or tf log is equal to అని చెప్పి నేను ఏం చేస్తానంటే
ట్రేస్ అని ఇద్దాం. ఇట్లా ఇచ్చి నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు ట్రేస్ అని ఇచ్చాను అనుకోండి, మీకు డీటెయిల్ గా వర్క్బోస్ లో కనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ కావాల్సింది అంటే దీంట్లో ఏమన్నా లాక్ ఐడి ఏమన్నా కనిపిస్తుందా అని చెక్ చేశాను అనుకోండి మీకు. ఇది చూద్దాం మనకి, మీరు చూసి ట్రై చేద్దాం. యా, టెరాఫార్మ్ ఫోర్స్ అన్లాక్. మేబీ అది ఐడి కాకపోవచ్చు కూడా. ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. వాస్ నాట్ ఎంటీ అని వచ్చింది చూడండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ టిఎఫ్ లాగ్ ఈజ్ ఈక్వల్ టు నేనే ఇవ్వకుండా ఇలా ఇచ్చాం అనుకోండి. అది రిక్వెస్ట్ ఐడి, నాట్ ఏ అయితే పని చేస్తాను. టెరాఫార్మ్ ఫోర్స్ ఇట్లా ఇవ్వచ్చు మీకు. అయితే లాక్ ఐడి ఇక్కడ రావట్లేదండి. ఏడబ్ల్యూఎస్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. లేదంటే ఐ థింక్ లీజ్ ని బ్రేక్ చేయడమే. మీరు చూసి చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను కొత్తగా దాంట్లో ఏమన్నా. లేదంటే డైరెక్ట్ లీజ్ అని బ్రేక్ చేయొచ్చు, అది నాకు తెలుసు, చాలాసార్లు చేశాను కూడా. బట్ వీళ్ళు ఏమన్నా ఇలా చూడండి, ఇలా ఐడి చూపిస్తుంది అనమాట మీకు ఇలా చూపిస్తుంది మీకు. సో మీకు ఫోర్స్ అన్లాక్ అని చెప్పి చేయొచ్చు. కాబట్టి ఈ లాక్ ఐడి మనకు చూపించట్లేదు. మీరు చూసారా, లాక్ ఐడి ఇట్లా చూపించాలా. సో దిస్ ఈస్ హౌ ద ఎర్రర్ లుక్ లైక్. బట్ చూసారా, అందరూ ఏం చేస్తే రిలీజ్ బ్రేక్ చేయమంటున్నారు తప్పితే వాళ్ళు లాక్ ఐడి ఎక్కడని చెప్పట్లేదు మీకు. కాబట్టి బెటర్, లాక్ ఐడి లేదు కాబట్టి నేను చేంజ్ చేస్తాను. రీఫ్రెష్ చేసి ఇట్లే బ్లాక్ అయి ఉంటుంది మీకు. సో కాబట్టి రైట్ సైడ్ వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని లీజ్ బ్రేక్ లీజ్ అనివ్వండి మీకు. అంటే ఆ లాక్ ని రిమూవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు అప్లై చేద్దాం మనం. ఇదేమంటుంది, అడ్రస్ స్పేస్ లేదు, అన్సపోర్టెడ్ అట్రిబ్యూట్ అడ్రస్ అండర్ స్కోర్ స్పేస్ ఓవర్ ఆర్జీ ఇచ్చాను. సారీ, వీనెట్ కదా, ఐఎమ్ సారీ. ఇక్కడ ఓకే చూడండి. సో చేంజెస్ టు అవుట్పుట్ అని మీకు రిసోర్స్ గ్రూప్ ఐడి, ఏదైతే అవుట్పుట్స్ మనం ఇచ్చామో రిసోర్స్ గ్రూప్ ఇది వీనేట్ ఇదంతా కూడా మీకు ప్రింట్ అయించండి. పాయింట్ ఇలా మనం మాడ్యూల్స్ తో క్రియేట్ చేసేటప్పుడు అవుట్పుట్స్ మెన్షన్ పెడతాం. అవుట్పుట్ అంటే ఏవేవి తర్వాత మాడ్యూల్స్ అవసరమో అవుట్పుట్స్ మెన్షన్ చేసి మనం తర్వాత మాడ్యూల్స్ యూస్ చేసుకునేటప్పుడు ఆ అవుట్పుట్స్ అక్కడ ఇస్తాం అనమాట మీకు. అది బేసిక్ గా అవుట్పుట్స్ అంటే మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సరే ఎనీవే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, డెస్ట్రాయ్ చేద్దాం మీకు. సో మాడ్యూల్స్ కోడ్ కోసం మనం ఏం చేద్దాం, ఇక్కడ B37 లో ఇక్కడికి వస్తే వర్క్ స్పేసెస్ 36కి వెళ్దాం. మేబీ 36 కోడ్ వాడానేమో నేను. ఇక్కడ మాడ్యూల్స్ వాడుండాలండి మీకు. ఎక్కడో నేను మాడ్యూల్స్ మీద 1 minute.
ఉమ్. అయితే మాడ్యూల్స్ అని ఉంది కానీ ఇక్కడెక్కడ నేను మాడ్యూల్స్ వాడిన సంకేతాలు నాకు కనిపించలేదు మీకు. సరే, వర్క్ స్పేసెస్ ఇట్లా వచ్చినప్పుడు మాడ్యూల్స్ లేవే. Yeah. 34th వాడినాడు. ఎస్. ఓకే, సో నేనేం చేస్తాను, కట్ చేసి తీసుకొచ్చి అజూర్ B38కి వచ్చి ఐఏసీకి వచ్చి ఇక్కడ ఇద్దాం. ఇలా అంతా డెస్ట్రాయ్ అయింది, ఇంకా డెస్ట్రాయ్ అవుతుంది. ఓకే, రైట్. సో మనం ఏం చేద్దాం, ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, నా మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకుంటామండి. మీరు చూసినట్లయితే మనకి అంటే ఈ రోజు జస్ట్ మీకు మాడ్యూల్స్ ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని రేపు ఎగ్జిక్యూట్ చేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం, నేను సపరేట్ మాడ్యూల్స్ ఫర్ ఏం పెట్టాను, రిసోర్స్ గ్రూప్ ఒక మాడ్యూల్, వీనే వర్చువల్ నెట్వర్క్స్ ఒక మాడ్యూల్, సబ్ నెట్స్ సపరేట్ పెట్టాను. సో ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, అన్నిట్లో కూడా సేమే ఉంటాయి. మీరు మెయిన్ అవుట్పుట్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం రిసోర్స్ గ్రూప్ యొక్క మాడ్యూల్కి వెళ్దాం. ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్కి వచ్చాను అనుకోండి, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. మీకు విఎం నేమ్, వార్ ఆర్జీ నేమ్, రిసోర్స్ గ్రూప్ నేమ్ కావాలా, లొకేషన్ కావాలా, అంటే ఏవైతే కావాలో వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసి ఆ వాల్యూస్ వచ్చి ఇక్కడ ఇచ్చాం అనమాట. అండ్ ఏవైతే అవసరం వస్తాయో నెక్స్ట్ ఆర్జీ లొకేషన్ అండ్ ఆర్జీ నేమ్, ఈ రెండింటిని వాల్యూస్ ని ఎక్స్పోర్ట్ చేసాం మనం. అవుట్పుట్ లో పెట్టామంటే, అంటే నేను ఈ మాడ్యూల్ వాడాను అనుకోండి, మీకు ఈ మాడ్యూల్ ఎలా వాడాలా మీరు చూస్తే, సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, కామన్ ఆర్జీ మీకు B38 కదా, టిఎఫ్ స్టేట్ అని ఇస్తాను మీకు. సరే, సో ఇక్కడికి వచ్చి మీకు మెయిన్ డాట్ టిఎఫ్కి వచ్చాము అనుకోండి, ఇక్కడ మీకు మెయిన్ డాట్ టిఎఫ్ ఇలా వాడతాం అనమాట. మాడ్యూల్ ఆర్జీ అని చెప్పి, సోర్స్ అని చెప్పి, కరెంట్ ఫోల్డర్ లో మాడ్యూల్స్ లోపల ఆర్జీ వాడుకో అని చెప్తాం. ఇక్కడ అంటే ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ అవుతుంది, తర్వాత వాల్యూస్ అని ఇచ్చాయి. ఇలాగా 3 సార్లు వాడాను చూడండి. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి వీనెట్ కోసం మాడ్యూల్స్ వాడాను. నాకు కావాలనుకుంటే రెండో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి, నేను ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడికి వచ్చి RG2 అని వచ్చి మాడ్యూల్ సేమ్ కోడ్నే వాడతాను. కాకపోతే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, మెగాస్టార్ అంటాను. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, వెస్ట్ యూఎస్ అనొచ్చు మీకు. ఓకే, 8081 అంట. ఇట్లా అనమాట, ఒకే మాడ్యూల్ మల్టిపుల్ టైం తీసుకుని వాడుకోవచ్చు మీకు. ఇక్కడ మీరు చూస్తే, సో మాడ్యూల్స్ అనేది మీరు చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ టెరాఫార్మ్ అండి. సో ఇలాగా ప్రతి ఒక్క దానికి కూడా తర్వాత వీనెట్ ఉందా, వీనెట్ లో నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ బాగా చూడండి, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాము, తర్వాత వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్కి వచ్చి మాడ్యూల్ డాట్ RG1 డాట్ RG నేమ్, రిసోర్స్ లొకేషన్ వచ్చి మాడ్యూల్ డాట్ అంటే ఈ మాడ్యూల్లో ఏం తీసుకోవాలా, ఆర్జీ నేమ్ అండ్ ఆర్జీ లొకేషన్ ఏంటండి, మనం డిక్లేర్ చేసిన అవుట్పుట్సేగా ఆర్జీ నేమ్ అండ్ ఆర్జీ లొకేషన్. సో కాబట్టి ఏమైపోతుంది, నేను ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ మాడ్యూల్ డిప్లాయ్ చేశాను, దాంట్లో రిసోర్స్ గ్రూప్ నేమ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్స్ గ్రూప్ లొకేషన్ అవుట్పుట్స్ లో పెట్టడానికి ఎక్స్పోర్ట్ అయింది. దాన్ని ఇక్కడ వాడుకుంటున్నాను చూడండి, మీకు ఇక్కడ వాడుకుంటున్నాం మనం.
సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసాం కదా! దీని వాల్యూస్ ఎక్స్‌పోర్ట్ అయ్యి ఉంటాయి. ఏమేం వాల్యూస్ ఎక్స్‌పోర్ట్ అయ్యి ఉంటాయి? అవుట్‌పుట్స్‌లోకి వెళ్తే వీనెట్ నేమ్ ఎక్స్‌పోర్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకు? సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలంటే అది కావాలి. ఇది చూడండి. మాడ్యూల్.ఆర్జీ నేము, వీనెట్1 నేమ్, వీనెట్2 నేమ్ మీకు. ఇట్లా కావాలి మీకు. సో ఇదొక్కటి అవుట్‌పుట్స్ ఒక్కటి మీకు అర్థమైపోయింది అనుకోండి మీకు. మీకు అవుట్‌పుట్స్ ఒకటి అర్థమైపోయిందంటే మీకు దాన్నేమంటారు అసలు ఇక్కడ డిస్కస్ చేయడానికి ఏమీ లేదనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చంటే మీకు ఇది టెస్ట్ చేయాలి బై ద వే. ఇది టెస్ట్ చేయడానికి ప్రతి దగ్గర కూడా ఎన్ఎస్జీ రూల్స్ వచ్చామనుకో చూడండి, మాడ్యూల్స్ ఎన్ఎస్జీ అని చెప్పి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మీకు. సో అగైన్ మీకు టెరాఫామ్ నేను డెవ్సెకాప్స్ చెప్పేటప్పుడు టెరాఫామ్ లో డీప్ డైవ్ చేస్తాంలేండి. ఇక్కడ చూస్తే ఇప్పుడు విఎమ్స్ క్రియేట్ చేయాలా, విఎమ్స్ క్రియేట్ చేయాలంటే రిసోర్స్ గ్రూప్ కావాలా. ఫస్ట్ మాడ్యూల్ నుంచి రిసోర్స్ గ్రూప్ మాడ్యూల్ నుంచి ఈ రెండు వచ్చినాయి, లొకేషన్ అది. తర్వాత సబ్నెట్స్ మాడ్యూల్ నుంచి సబ్నెట్స్ వచ్చింది అనమాట. ఈ ఈ మాడ్యూల్ వరకు వేరియబుల్స్ మనం డిక్లేర్ చేస్తున్నాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కదా, అది మ్యాచ్ అవ్వాలి ఇక్కడ మీకు. వేరియబుల్స్ కి వస్తే నేను చూస్తే 1 1 2 3 4 5 6 7 ఉన్నాయండి మీకు. అవునా? 7లో 3 వచ్చి ఎక్కడి నుంచి వస్తుంది? వేరే మాడ్యూల్ నుంచి వస్తున్నాయి మీకు. మిగతా 4 వచ్చి మనం ఇక్కడ ఇచ్చామన్నమాట మీకు. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అని ఇస్తాము ఇక్కడ, అక్కడ మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఏం జరుగుతుంది తర్వాత? లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం మీకు. యా, ఇదంతా కూడా ఈ లోడ్ బ్యాలెన్సర్ కోడ్. సో నెక్స్ట్ వచ్చి మనకి కీ వాల్ట్ వచ్చి కీ వాల్ట్ లోకి వచ్చి ఇక్కడ తీసుకుంటుంది అనమాట మీకు. మాడ్యూల్ కీ వాల్ట్ లొకేషన్ అని చెప్పి మనకి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకొని కీ వాల్ట్ ఒకటి క్రియేట్ చేస్తుంది మీకు. సో ఆ తర్వాత దాంట్లో పాస్వర్డ్స్ పెట్టాలా మీకు. ర్యాండమ్ పాస్వర్డ్స్ క్రియేట్ పెడతాము. చెక్ అవుట్పుట్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాము. తర్వాత వేరియబుల్స్ ఇది డిప్లాయ్ చేయాలి, టీఎఫ్ఆర్స్ ఇలా ఇచ్చాము అనమాట. సో కాబట్టి మనం ఈ కోడ్ డిప్లాయ్ చేసాను అనుకోండి, మీరు చూస్తే ఈ కోడ్ డిప్లాయ్ చేసాను అనుకోండి. సో ఆటోమేటిక్ గా మీకు అంటే ఈ మాడ్యూల్ పదే పదే వాడుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సరే ఈస్ట్ విఎమ్స్ అని ఉన్నాయి మీకు. నేను లేదంటే బెస్ట్ పని చేద్దాము, మీకు అడిషనల్ గా డిప్లాయ్ చేయాలనుకోండి. ఈస్ట్ విఎమ్స్ అని ఉంది. నేను వచ్చి లేకపోతే ఈస్ట్ విఎమ్స్ కాకుండా ఓకే ఆర్ లెట్స్ గివ్ వెబ్ సర్వర్స్ అన్నాం మీకు. ఓకే, వెబ్ సర్వర్స్ అన్నాం. సో ఇక్కడికి వచ్చి అదే మాడ్యూల్ వాడుకోవచ్చు. నేను అదే మాడ్యూల్ వాడుకొని నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీకు యాప్ సర్వర్స్ అంటాను మీకు యాప్ సర్వర్. సో ఇక్కడ వచ్చి మీకు అడ్మిన్ యూజర్ నేమ్ మీకు. సో ఇక్కడ వచ్చి నాకు ఏం కావాలంటే మెషిన్ పేరు ఏం తీసుకుంటుంది, ఇక్కడ వచ్చాం అనుకోండి మెయిన్ డాట్ వచ్చినప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పైన పబ్లిక్ ఐపీ ఇంటర్ఫేస్ మీకు vm.tf వచ్చినప్పుడు కౌంట్ రిసోర్స్ గ్రూప్ నేమ్ మీకు కౌంట్ వాల్యూ తీసుకొని ఆటోమేటిక్ గా తీసుకుంటే, బట్ మనం రెండోసారి డిప్లాయ్ చేసేటప్పుడు అక్కడ ఎర్రర్ రావచ్చు అనుకుంటున్నాను. సో ఒకటి క్రియేట్ చేసి తర్వాత మనం టెస్ట్ చేయొచ్చండి. ఫస్ట్ ఇది టెస్ట్ చేసిన తర్వాత. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రోజు టైం సరిపోదులేండి, ఎందుకంటే ఎర్రర్స్ అంతా వస్తాయి మీకు. సో రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే మనం ఈ వర్క్ స్పేసెస్ గురించి మనం మాట్లాడతాం. సారీ, దీని పేరేంటి, మాడ్యూల్స్ గురించి మాట్లాడతాం. మాడ్యూల్స్ గురించి మాట్లాడి సో సేమ్ ఇదే సో నేనేం చేయొచ్చు అంటే ఇదంతా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వేరే వేరే ప్రాజెక్ట్ గా పెట్టుకోవచ్చు. వాట్ ఐ మెంట్ ఈజ్ ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్. నేనేమంటాను ఇక్కడ మీకు ఇమాజిన్ మీకు ఆల్ఫా అంటాను మీకు. ఆల్ఫా అందాం. సో అలాగే మనకి ఇంకోటి వచ్చి ప్రాజెక్ట్ వచ్చి మీకు బీటా అంటాను. నా నేనేం చేస్తానంటే బ్యాక్ వచ్చి మీకు ఏదైతే కోడ్ అంతా కనిపిస్తుందో ఇక్కడ మీకు, ఓకే, కోడ్ అంతా కనిపిస్తుందో ఆల్ఫాలో పేస్ట్ చేస్తాను మీకు. తర్వాత బీటాలో అయితే దానికి చేసే ముందు నేనేం చేస్తానంటే ఒక చిన్న చేంజెస్ చేయాలి ఇక్కడ మీకు. ప్రాబ్లం ఏంటంటే నేను ఆల్ఫాలో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొవైడర్ ఇదంతా ఓకే, కాకపోతే మాడ్యూల్స్ ఏమవుద్దంటే
డాట్ డాట్ ఇవ్వండి, ఎందుకంటే ముందు ఫోల్డర్కి వెళ్ళాలా. సో కాబట్టి ఎక్కడైతే మీకు మాడ్యూల్స్ వాడుతున్నారు డాట్ డాట్ ఇవ్వండి, అంటే ముందు ఫోల్డర్కి వెళ్ళి దాంట్లోంచి తీసుకోవాలి అని అర్థం అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు డాట్ డాట్ అని ఇస్తాను మీకు. అన్నిట్లో కూడా ఇవ్వాలి మీకు. ఇక్కడికి వచ్చి డాట్, అంటే డాట్ అంటే రెండు ఫోల్డర్ వెనక్కి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి మాడ్యూల్స్ తీసుకుంటుంది అనమాట మీకు. ఇలా ఇద్దాం. విఎం ఉంది, విఎం లో కూడా డాట్ డాట్. ఇది చూసారా మాడ్యూల్ అని చెప్పి, ఇది రెడీమేడ్ మాడ్యూల్ అనమాట. ఇది రెడీమేడ్ అంటే అజూరే ఇచ్చింది అనమాట, టెరాఫార్మ్ ఆ మాడ్యూల్ వాడుకుంటున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చి మనకి మీకు ఈ కీవర్డ్ దగ్గర ఇష్యూ రావచ్చు. రీజన్ ఏంటంటే ఒకసారి ఇదే పేరుతో క్రియేట్ చేయడం కష్టం కదా, అందుకోసం అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ కేవీని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మీకు మాడ్యూల్ టెస్టింగ్ కేవీ అని చెప్పి బెటర్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇది ఇచ్చేయచ్చు. ఇక్కడ మీరు చూసారా మాడ్యూల్ డాట్ ఆర్జీ నేమ్ అని ఇచ్చేసాం అనుకోండి, మీకు అది క్రియేట్ అంటే ఆ పేరుతో క్రియేట్ అయిపోద్ది అనమాట, మీకు ఈజీగా ఉంటుంది మీకు. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మీరు చూసినట్లయితే రిసోర్స్ విఎం పాస్వర్డ్స్ అని చెప్పి మనం నేమ్, మాడ్యూల్ వచ్చి కీవర్డ్. ఓకే ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇద్దాం. సో ఈ రెండింటిని డిప్లాయ్ చేయాలని మనం ఈ రెండింటిని డిప్లాయ్ చేయాలా అంటే నేను ఏం చేస్తాను అంటే సపరేట్ గా పెడుతున్నాను. ఆల్ఫా కోడ్ వేరే కాదు, ఆల్ఫాలో మనం ఏం చేస్తాం, టిఎఫ్ వార్స్ ఇచ్చినప్పుడు నేను మెషిన్ డీటెయిల్స్ అని ఇలా ఇస్తున్నాం అనమాట. ఎన్విరాన్మెంట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్ఫా అని ఇచ్చాం అనుకోండి మీకు, లేదంటే కంట్రోల్ జెడ్ అని ఇచ్చినప్పుడు రిసోర్స్ గ్రూప్ నేమ్ వేరియబుల్స్ లో మీరు చూస్తే నా ప్లాన్ ఏంటంటే దీన్ని కూడా మనం వేరియబులైజ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అనమాట మీకు. ఓకే అంటే రిసోర్స్ గ్రూప్ మారాలి కదా, దానికోసం మీకు తర్వాత డెవ్ అని చెప్పి సో ఇంకో రెండు యాడ్ చేస్తానండి మీకు. అదేంటంటే ఇలా యాడ్ చేస్తాను, ఎందుకంటే రిసోర్స్ గ్రూప్ నేమ్ మనకు కావాల్సింది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇచ్చారనుకోండి, ఆబ్వియస్ గా నేను ఆర్జీ నేమ్ అండ్ ఈఎన్వి ఆల్రెడీ ఉంది మీకు. సో కాబట్టి ఈఎన్వి రైట్ అండ్ ఆర్జీ నేమ్ ఇవ్వాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. ఓకే రైట్. సో కాబట్టి బ్యాక్ వచ్చి ఇలా ఇద్దాం. సో రేపు వచ్చి దీన్ని టెస్ట్ చేద్దామండి మీకు. టెస్ట్ చేసినప్పుడు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా మాడ్యూల్స్ మీకు హెల్ప్ చేస్తుందని చెప్పి రేపు టెస్ట్ చేసి మీకు ఇస్తాను మీకు. సరే, ఈ లోపల మనకంతా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అయితే టెరాఫామ్ నేను మీకు వర్క్ స్పేస్ లిస్ట్ అన్నాం అనుకోండి మీకు, మీకు డెస్ట్రాయ్ చేసిన ఇంకా ఇవి ఉంటాయన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఓకే ప్రొడ్ ఉందా మనకి.
1 minute guys, hold on. ఓకే సో క్రియేట్ అయిపోయింది. ఓకే సో వర్క్ స్పేస్ లిస్ట్ అన్నాం. ఓకే డన్ అండి. సో కాబట్టి ఇట్లా వర్క్ స్పేస్ లిస్ట్ డిలీట్ చేసినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు అవన్నీ డిలీట్ అయిపోయి ఉండాలి. చూడండి మీకు మొత్తం A to Z అన్ని డిలీట్ అయిపోయి ఉండాలి. సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్ గురించి. సో ఆబ్వియస్ గా మీకు వర్క్ స్పేసెస్ కోడ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్క్ స్పేసెస్ కి వచ్చి ఈ రెండు తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని సీక్రెట్ ఇలా తీసేస్తాను మీకు. సో మనం ఏం చేద్దాం, మీకు అజూర్ ల్యాబ్ ఫైల్స్కి వచ్చినప్పుడు ఓకే రైట్ యూజ్ చేసుకోండి అండ్ టెస్ట్ చేయండి. రేపు వచ్చి వర్క్ స్పేసెస్ కంప్లీట్ చేసి మీకు వచ్చి మోస్ట్లీ ఫ్రైడే వచ్చి క్లాస్ ఉండదండి మీకు. సో నేను ఏం చేస్తానంటే ఒక వీడియో ఒకటి యాడ్ చేస్తాను. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ బట్ థియరిటికల్ ఒకటి ఉంటుంది, యాడ్ చేస్తే మీరు చదువుకోవచ్చు. సో ఫ్రైడే ఉండదు, మనం మండే మీట్ అవుతాం యాక్చువల్గా. ఓకే ట్రావెల్లో ఉంటుంది అందుకని మీకు. ఓకే చలో ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ క్వశ్చన్స్? హేమంత్, పవన్, నాగ్, PRU అని ఉంది, మరి ఫుల్ ఫామ్ తెలియదు పేరు. కాబట్టి ఎనీ క్వశ్చన్స్? ఓకే గుడ్ చలో. యా నాగ్ బాబు చెప్పండి. ఓకే చలో, see you tomorrow same time 5 o'clock guys, bye.